దేవునికి వందనాలు. ఇసాకాయి గారికి వందనాలు. నాకు ఫస్ట్ 2 పాపలు పుట్టారు. పాపలు పుట్టిన తర్వాత సర్జరీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటానండి. సెకండ్ పాపకి సీరియస్గా ఉన్నదని చెప్పి చేయలేదు. ఇంక చేయకపోతే నెక్స్ట్ చేయించుకుందామని చెప్పి నేను ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన 10 months వరకు చేయనన్నారు. ఆ 10 months వచ్చిన తర్వాత చేస్తారంటే అందులోకి నాకు మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నాకు 4 months వరకు తెలియలేదు కన్సీవ్ అయ్యానని. 4th month వచ్చిన తర్వాత వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఇలా అని చెప్పారు. నెక్స్ట్ దేవుడు ఇచ్చాడు అనుకుని నేను మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నాకు ఓవర్ బ్రీడింగ్ అయిపోయింది. నేను ఇంకా అయిపోయింది పోయింది అనుకున్నాను. కానీ దేవుడిని ప్రార్థించుకుంటూ విశాఖయ్య గారు ఇచ్చిన తైలాన్నే రాసుకుంటూ అలాగే ముందుకి హాస్పిటల్కి అయితే వెళ్ళాను. వెళ్తే మేడం బేబీకి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, చాలా బాగుంది, కానీ బ్రీడింగ్ ఎందుకు అవుతుందో తెలియట్లేదు, స్కాన్ చేస్తే స్కానింగ్లో కూడా అంతా బాగుంది. ఒక రోజు ఉంచుకుని ఇంటికి అయితే పంపించారు. నేను రోజు ఇసాకాయి గారు వాక్యం చూసినప్పుడు అయ్యగారే మాట్లాడతాను, నీ కుమారుడు పుడతాడు, నీ ఒడిలోనే ఉంటాడమ్మా, నీకు దేవుడు కుమారుని ఇవ్వబోతున్నాడు అని చెప్పాడు. నేను అలాగే ఉంటూ రోజు ప్రార్థన చేసుకుంటూ కన్నీటితోనే దేవుడు నాకు ఈరోజు 2 పాపల తర్వాత కుమారుని అయితే ఇచ్చాడు. మాది వన్నుపూడి, కాకినాడ జిల్లా. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక.